హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చికెన్ కర్రీకి 1 కిలో చికెన్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నామండి. గిన్నె పొయ్యి మీద పెట్టి ఒక 5-6 టీ స్పూన్ల ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక అన్ని హోల్ గరం మసాలా వేసుకున్నామండి. అవన్నీ ఫ్రై అయినాక సన్నగా ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకున్నాను. ఉప్పు కూడా 1 టీ స్పూన్ వేసుకున్నానండి. 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకున్నాను. అవన్నీ వేగినాక ఒక గుప్పిడి పుదీనా వేసుకున్నానండి. పుదీనా కూడా ఫ్రై అయినాక ఒక అల్లం చిన్నులపల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసాను. 1 టీ స్పూన్ పసుపు కూడా వేసానండి. ఇవి వేగిపోయినాక ఒక 3 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను సన్నగా. ఇవి మగ్గాలండి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనకి ఇవి మగ్గిపోయినాయి అండి. చూడండి, బాగా మెత్తగా మగ్గినాయి. ఇప్పుడు మనం వీటిని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మనము కారం, గరం మసాలా, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ ఇవన్నీ ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున ఈ మసాలాలన్నీ వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 2-3 టీ స్పూన్లు పెరుగు కూడా వేసుకోవాలండి. పెరుగు వేసుకున్నప్పుడు మంట సిమ్లో పెట్టుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక మనం ముందుగా కడిగి పెట్టిన చికెన్ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టాలండి. ఇదంతా మంచిగా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇగో ఇక్కడ ఉడికింది కదా, చికెన్లో వాటర్ ఉంది కాబట్టి ఇవన్నీ మంచిగా ఉడికినాయండి. ఇప్పుడు మనం కూర కలేసుకొని దానికి తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కూర ఉడికించుకోవాలి. ఉప్పు కారం ఇప్పుడే చూసుకోవాలండి. ఇక్కడ నాకు వేసినట్టుకి మొత్తానికి సరిపోయిందండి. ఉప్పు కారం మసాలాలు అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు మనము కూర కలేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాము. మనకి కూర కూడా ఉడికిందండి. ఇప్పుడు మనం పుదీనా కొత్తిమీర ఫైనల్లో వేసుకొని స్టవ్ బంద్ చేసుకుందామండి. ఇక చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.